వాని బైబిల్ని ప్రచారం చేసుకోమను, వాని దేవుని ప్రమోట్ చేసుకోమను, వాని గొప్పలు వాడు చెప్పుకోమను. మల్లెపూలతో నీకేం పనింటారు దౌర్భాగ్యుడా? నాకు ఒళ్ళు మండిందంటే ఆ వీడియో చూసిన తర్వాత. ఎందుకు మండిందంటే, అమ్మవారికి పువ్వులు వేసేటప్పుడు నేను ఒక మంత్రం చదువుతా, సౌభాగ్య పరిపూర్ణమైనటువంటి మంత్రం. ఆ మంత్రంలో ఉండే అర్థానికి అనుగుణంగా మనం పువ్వులు వేస్తాం. అమ్మవారి యొక్క కేశపాశములను ఎంత గొప్పగా శంకర భగవత్పాదుల వారు సౌందర్య లహరిలో వివరించారు, వర్ణించారు. ఇంత గొప్ప సంస్కృతి, ఇంత సభ్యత ఉన్న మన దాంట్లో వాడు పువ్వుల మీద అంత వ్యంగ్యంగా కామెంట్ చేశాడంటే ఎందుకు గొప్పగా ఉండాలి? మనం ఉండాలా? ఏం లే, అందరూ వారి మీద కేసులు ఫైల్ చేస్తే అయ్యిపోతుంది. లేదంటే ఒకటే మాట చెప్పలే, తెలంగాణ రాష్ట్రానికి అందరూ లేఖలు రాయాలి. శాలేం రాజు అనేవాడు హిందూ స్త్రీలను మొత్తం అవమానించాడు. ఈనాడు ఒక డీజీపీ, ఒక ఏసీపీ, ఒక డిఎస్పీ, ఒక ఎస్పీ వాళ్ళ పెళ్ళాలు పూలు పెట్టుకోరా? ఒక కలెక్టర్ వాళ్ళ పెళ్ళం పూలు పెట్టుకోదా? ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి, ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి, ఎవరైనా సరే మీ పెళ్ళాలు పూలు పెట్టుకోరా? మీ తల్లులు పూలు పెట్టుకోలేదా? మీ అమ్మమ్మలు పూలు పెట్టుకోలేదా? మీ నాయనమ్మలు పూలు పెట్టుకోలేదా? మీకు రోసం లేదా? అందరు మీ వాళ్ళందరూ కూడా వేషాలట, బాధర్ వాళ్ళట. వాడు అన్నాడు, వాడే దౌర్భాగ్యుడు, ఈ దేశం మీదకి వచ్చాడు గతి లేక. రోసం రాదా ఒక్కరికన్నా? చెప్పండి. నేను